Welcome to today's session. ఈ సెషన్లో మనం ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ గురించి నేర్చుకుంటాం. బిఫోర్ గోయింగ్ టు దాట్, ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన ప్రాబ్లం యొక్క ఆన్సర్స్ ఒకసారి నేను బోర్డు మీద రాస్తాను, దాన్ని క్రాస్ చెక్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ ఐ కంటిన్యూ ద క్లాస్. ఓకే, లాస్ట్ క్లాస్లో నేను 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఒకటి ఆర్థోగోనల్ బేస్డ్ అండ్ రెండవది అడ్జాయింట్ క్యాలిక్యులేట్ చేయడం. అఫ్ కోర్స్ అడ్జాయింట్ క్యాలిక్యులేట్ చేయడం మీరు ఎలాగో క్లియర్గా చేయగలరు కాబట్టి నేను ఈ ఆర్థోగోనల్ అన్న దానికి ఆన్సర్ ఎలా చేసుంటారో చెప్తున్నాను. వాట్ వాజ్ గివెన్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాస్? I gave you a matrix E. E అన్న మ్యాట్రిక్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఇంకేం అడిగాను? గివెన్ దాట్ మల్టిప్లికేషన్ ఆఫ్ E and F is G. E and F is G. G is also given. అయితే ఈ G ఎలా ఇచ్చాను? A 3x3 matrix which is an identity matrix. Okay, E is given as a 3x3 matrix, cos theta minus sin theta 0, sin theta cos theta 0, 0, 0, 1. So according to the given hypothesis, given condition, E into F equal to G. Ante EF equal to G is nothing but I. G is nothing but I. That means whatever F will be. Observe, just recall the orthogonal matrix definition. ఏమిటండి? A transpose equals to I. Product of a matrix and its transpose equals to I. So చూడండి, కంపేర్ చేసుకుంటే నీకు ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఏమొస్తుంది? దిస్ మస్ట్ బి E transpose equal to I ఫార్మాట్ లో ఉంది. సో వాట్ విల్ బి యువర్ F? యువర్ F ఈజ్ నథింగ్ బట్ E ట్రాన్స్పోజ్. సో నేను ఇచ్చిన మ్యాట్రిక్స్ కి మీరు ట్రాన్స్పోజ్ వేస్తే దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? వెరీ గుడ్. నెక్స్ట్ వన్, adjoint of a given matrix. I think that answer is very clear to you. No need to mention on the board. Before directly entering into the concept of a rank, just recall the elementary operations. Of course, ఇవి మనం ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాము. ఒక్కసారి చూద్దాం. మీకు ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను, ఏ అన్న మ్యాట్రిక్స్కి ఒక 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ రోని R1 అని, సెకండ్ రోని R2 అని, థర్డ్ రోని R3 అని, ఇన్ అ సిమిలర్ మేనర్ కాలమ్స్ని ఫస్ట్ కాలమ్ C1, సెకండ్ కాలమ్ C2, వాట్ విల్ బి యువర్ థర్డ్ వన్ C3 అని మెన్షన్ చేస్తాము అని చెప్పాం. ఇప్పుడు వాటి మీద మనం ఆపరేషన్స్ ఎలా చేస్తాము, ఎలిమెంటరీ ఆపరేషన్స్ ఎలా చేస్తాము, అసలు ఎలిమెంటరీ ఆపరేషన్ అంటే ఏంటి అన్నది చూద్దాం. 1 2 3 0 1 1 1 1 1. Suppose this is a 3x3 matrix. ఈ మ్యాట్రిక్స్ కి రో ఆపరేషన్స్, రో ఎలిమెంటరీ ఆపరేషన్స్ అండ్ కాలమ్ ఎలిమెంటరీ ఆపరేషన్స్ ఎలా చేద్దాం అనేది చూద్దాం. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రో? R1, that is 1 2 3. The next one is R2, next one is R3. R1, R2 and R3. ఇప్పుడు ఫస్ట్ ఆపరేషన్ మాట్లాడుతున్నాను, ఇంటర్చేంజింగ్ రోస్. Let us take any 2 rows. Suppose take R1 and R3. ఈ 2 రోస్ని నువ్వు ఇంటర్చేంజ్ చేయాలనుకుంటున్నావు. అప్పుడు ఈ మ్యాట్రిక్స్ని ఎలా రాస్తావు? R1 ప్లేస్లో R3 రావాలి, R3 ప్లేస్లో R1 రావాలి. దెన్ యువర్ మ్యాట్రిక్స్ విల్ బి ఈక్వల్స్ టు 1 1 1
1 2 3 మనం R2ని ఎక్కడ టచ్ చేయలేదు, దాన్ని ఏమి ఆపరేషన్స్ ఏమి చేయలేదు కాబట్టి యూ హ్యావ్ టు రైట్ R2 యాజ్ ఇట్ ఈస్. నువ్వేం ఆపరేషన్స్ చేసావు ఇక్కడ? R1 ఇంటర్చేంజింగ్ R3. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆపరేషన్, ఇంటర్చేంజింగ్ 2 rows R1 R2. సపోజ్ ఇప్పుడు నువ్వు R1 R2 చేయాలనుకున్నావు అనుకోండి, R1 R3 చేశారు, R1 R2 చేయాలనుకోండి, యూ హ్యావ్ టు రైట్ ద ఆపరేషన్ R1. అప్పుడు మీరు R3ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచేస్తారు, R3ని టచ్ చేయరు, ఆ రోని మీద ఎటువంటి ఆపరేషన్స్ చేయరు. మన కాన్సన్ట్రేషన్ R1 R2ల మీదే ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన ఈ మ్యాట్రిక్స్కి, రిజల్టెంట్ మ్యాట్రిక్స్కి R1 R2 ఇంటర్చేంజ్ చేస్తే ఎలా వస్తుంది? సి R1 interchanging R2, we get 0 1 1 1 1 1 1 2 3. Like this we will get. Is it clear? First operation తెలిసింది కదా. Next one చూద్దాం. For the same matrix మన next one చూద్దాం. Now, second one వచ్చి multiplying with a scalar. Multiplying with a scalar. Suppose I want to multiply with 5, number 5 to the first row. అంటే అప్పుడు ఏమైపోతుంది? R1 ఎలా మారాలనుకుంటున్నాను? 5 into R1 చేయాలని. దాన్ని ఎక్కడ రీప్లేస్ చేయాలనుకుంటున్నాను? I want to replace at R1. Okay, now see what is your R1? 1 2 3. ఇప్పుడు 5 R1 ఏమవుతుంది? Multiply with 5 to each entry in the row. That means 5 into 1 5, 5 2s 10, 5 3s 15. సో నీకు ఇప్పుడు 5 R1 అంటే ఏమొచ్చింది? 5 10 15. Replace in place of R1 this row, that is 5 10 15. మరి నెక్స్ట్ ఈ రెండింటి పరిస్థితి ఏమిటి? We didn't do any operation on R2 and R3, so write down as it is. Is it clear? Now we will move to the next one. Adding or subtracting 2 rows. Suppose R1 place లో నేను R1 plus R2 చేయాలనుకుంటున్నాను. Then ఏం రాయొచ్చు? What is R1? That is your R1 is 1 2 3. What is your R2? 0 1 1. What about your R1 plus R2? 1 3 4. ఏం చేసాం? రెండు రోస్లోని ఇండివిజువల్ ఎంట్రీస్ని యాడ్ చేసాం. సో నువ్వు ఇప్పుడు R1 ప్లేస్లో ఏ రోని రిప్రజెంట్ చేయాలి? దిస్ 1 1 3 4ని రీప్లేస్ చేయాలి. దట్ ఈస్ R1 implies R1 plus R2. ఎలా రాస్తున్నామంటే 1 3 4 0 1 1 1 1 1. Is it clear? Next, third one. See. R1 R3 కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు R1 ప్లేస్లో R1 మైనస్ R3 చేస్తున్నాం. R1 ప్లేస్లో R1 మైనస్ R3 అంటే సబ్ట్రాక్షన్. నౌ సి, డైరెక్ట్గా కూడా మీరు చేయొచ్చు, కాకపోతే ఎక్కడన్నా మిస్టేక్స్ వస్తాయేమో అనే ఉద్దేశంతో మనం మ్యాట్రిసెస్ చేసేటప్పుడు, ఆపరేషన్స్ చేసేటప్పుడు సైడ్ ఒక రఫ్ కాలం డ్రా చేసుకుని అందులో ఆపరేషన్స్ నోట్ చేసుకుని ఎంటర్ చేసుకుంటే మనకి ఎర్రర్ అనేది రాదు. నౌ సి,
వాట్ ఈస్ R1? 1 2 3. R3 చూడండి, నేను R1 లోంచి R3ని తీస్తున్నాను. 1 1 1 minus minus minus, so 0 2 minus 1 1 3 minus 1 2. So in place of R1th row, what you have to write? 0 1 2 0 1 1 1 1 1. Is it clear? Next thing. R1 implies R1 minus 2 R2. ఎలా? సో ఫస్ట్ R1 తీసుకోండి. 1 2 3. R2ని 2తో మల్టిప్లై చేసి వేయండి, అంటే 2 R2. 0 2 2. Subtraction. R1 minus 2 R2. 1 minus 0. 1 2 minus 2 0 3 minus 2 1. Okay, now R1 implies R1 minus 2 R2 ఉన్నట్లయితే 1 0 1 0 1 1 1 1 1. Is it clear? ఇప్పుడు నేను ఇచ్చిన మ్యాట్రిక్స్లో చిన్న మార్పు చేసి ఇంకొక ఆపరేషన్ చూపిస్తాను. This is also a 3x3 matrix. Now see. ఇప్పుడు నేను R2ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఓకే, R2ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటి? దిస్ ఈజ్ R1లో ఫస్ట్ ఎలిమెంట్ 1, R2లో ఫస్ట్ ఎలిమెంట్ 2. నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే R2లో ఉన్న ఈ ఫస్ట్ ఎంట్రీ 2ని 0 చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం ఆపరేషన్ చేయాలి? R1 ఉపయోగించుకునే చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి అంటే నీకు ఏం రావాలి? 2 ప్లేస్లో 0 రావాలి. అంటే -2 చేస్తేనే 0 వస్తుంది, అవునా? దట్ మీన్స్ 2 ప్లస్ R1 అంటే ఫస్ట్ 1. Then you get 2 minus R1. ఈ సెకండ్ రోని ఫస్ట్ రోని 2తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తే నీకు ఇక్కడ 0 వస్తుంది. చూడండి ఎలా చేస్తున్నాము. ఫస్ట్ టేక్ R2. 2 1 1. నెక్స్ట్ టేక్ 2 R1. R1ని 2తో మల్టిప్లై చేస్తే 2 2 2 4 2 3 6. నా ఏం ఈ ఎంట్రీ 0 అవ్వాలి. సో నేను ఏం చేస్తే అవుతుంది? సబ్ట్రాక్ట్ చేస్తే అవుతుంది. మైనస్ మైనస్ మైనస్, యు గాట్ 0 1 minus 4 -3 1 minus 6 -5. Now this will become, నేను దేని మీద చేస్తున్నాను? R2 మీద చేస్తున్నాను. కాబట్టి R2 implies R2 minus 2 R1. దేన్ని కాన్సన్ట్రేట్ చేశాను? R1 కాన్సన్ట్రేట్ చేశాను. సో ఫస్ట్ రోని లాస్ట్ రోని నేను డిస్టర్బ్ చేయక్కర్లేదు. R2ని మాత్రమే దానికి వచ్చిన వాల్యూని రాసుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్? సిమిలర్లీ ఇవే ఆపరేషన్స్ని ఇలాగే మనం కాలమ్స్కి కూడా అప్లై చేస్తాం. ఓకే, ఈ ప్రాబ్లం బాగానే చెప్పారు. ఇప్పుడు నేను థర్డ్ ఎంట్రీని థర్డ్ రోలో ఉన్న ఫస్ట్ ఎంట్రీని 0 చేయాలనుకోండి. థర్డ్ రోలో ఉన్న ఫస్ట్ ఎంట్రీని 0 చేయాలనుకోండి. మీరు ఏం చేస్తారు?
నేను టార్గెట్ 1 అని చెప్పాను. R1 యూజ్ చేసుకోండి అని చెప్తున్నాను. ఏం చేస్తారు? ఎస్, ఇందులోంచి దీన్ని తీసేస్తారు. ఓకే, తీసి దేంట్లో వేస్తారు? R3లో వేస్తారు. కాబట్టి R3 మైనస్ R1 లైక్ దిస్ యూ విల్ ఆపరేట్. నువ్వు చేస్తున్న ఇచ్చిన మ్యాట్రిక్స్ని బట్టి నీకు కావాల్సిన రిక్వైర్మెంట్ని బట్టి నువ్వు ఆపరేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సిమిలర్లీ వీ విల్ డూ ఇట్ ఫర్ కాలమ్స్. ఒక 2 ఆపరేషన్స్ కాలమ్స్కి చెప్పి నెక్స్ట్ ర్యాంక్ డెఫినేషన్లోకి వెళ్దాం. లెట్ us say ఇదే మ్యాట్రిక్స్కి కాలమ్స్ మాట్లాడదాం. ఫస్ట్ కాలమ్ C1, సెకండ్ కాలమ్ C2, థర్డ్ కాలమ్ C3. ఫస్ట్ నేర్చుకున్న ఆపరేషన్ ఇంటర్చేంజింగ్. C1 ఇంటర్చేంజెస్ టు C2. ఎలా రాస్తావు? C1 ఇంటర్చేంజెస్ టు C2. C2 ప్లేస్లో C1 రావాలి. దట్ మీన్స్ 2 1 1 1 2 1. థర్డ్ కాలమ్ యాజ్ ఇట్ ఈస్. Is it clear? Next operation C1 ప్లేస్లో C1 ప్లస్ C2. సిమిలర్గా మనం సబ్ట్రాక్షన్ కూడా చేయొచ్చు. చూడండి, ఇదే మ్యాట్రిక్స్కి చూస్తున్నాను. C1 ప్లేస్లో C1 ప్లస్ C2. 3 3 2 2 1 1 3 1 1. Like this we will calculate the remaining one. Okay, now see what is a rank. Okay, చూడండి మా ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఇప్పుడు నేను A అనే ఒక నాన్ జీరో మ్యాట్రిక్స్ని తీసుకుంటున్నాను. లెట్ A బి ఏ నాన్ జీరో m/n మ్యాట్రిక్స్. లెట్ A బి ఏ నాన్ జీరో m/n మ్యాట్రిక్స్. మనం ఇక్కడ బోర్డు మీద నేను 2 మెథడ్స్ గురించి చెప్తున్నాను. 2 మెథడ్స్ని రాశాను, వాటి గురించి చెప్తున్నాను. ఫస్ట్ మెథడ్ మైనర్ యూస్ చేసి క్యాలిక్యులేట్ చేయడం. ఇది మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నారు, అయినా ఒక్కసారి రీకాల్ చేస్తున్నాను. సెకండ్ వన్ ఇకలాన్ ఫార్మ్, ఏదైతే ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్లో మెయిన్ కాన్సెప్ట్ అనుకుంటున్నామో అది. నౌ సీ దిస్ వన్. లెట్ A be a non-zero m/n matrix, then R is said to be, small r is said to be rank of a matrix A ఎప్పుడు if every r plus 1th order minor of A is 0 and there exists at least one rth order minor of A is not equal to 0. That means, for example, if you take a matrix, A is a 3/3 matrix. ఈ మ్యాట్రిక్స్ కి ర్యాంక్ కట్టాలనుకుంటున్నావు. ఓకే, ఈ ర్యాంక్ కట్టాలి అంటే వాట్ ఈస్ ద highest order of this matrix? 3 itself. Highest order is 3. More than 3, r plus 1 అంటే 4. దీనికన్నా హైయెస్ట్ ఉన్నది ఎప్పుడు దాని మైనర్ 0 అవుతుంది. అండ్ 3కి లేదా దానికన్నా తక్కువ ఉన్న దానికి అట్లీస్ట్ 1 నాన్ జీరో మైనర్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అలా ఎగ్జిస్ట్ అయితే దాన్ని ర్యాంక్ R అని మెన్షన్ చేస్తాం. ఈ ర్యాంక్ని రో అని కూడా డినోట్ చేస్తాం. దట్ మీన్స్ row of A represents the rank of a given matrix. Rank of a matrix A. Rank of a matrix A. Okay, now see the next one. Echelon form. Echelon form యూస్ చేసుకుని ఇచ్చిన మ్యాట్రిక్స్కి ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దానికి ఏం ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయాలి అన్న విషయానికి వస్తే ఇట్ మస్ట్ సాటిస్ఫై 3 ప్రాపర్టీస్. ఫస్ట్ వన్, 0 rows if present, if any, must be below the non-zero rows. Below the non-zero rows.
Next, second one, the number of zeros before the non-zero entry strictly increases with the row number. Strictly increases with the row number. And first row, second row, third row. Row number perige koddi what is zeros count perugutu untundi. Now, third one, the first non-zero element of a non-zero row is equal to 1. But this condition is optional. If it satisfies the third condition, then we said that the given matrix is in row reduced echelon form. Okay, first of all, ఈ definitions ni మనం చిన్న చిన్న examples తో prove చేద్దాం. Before going to that, first let us see the concentrate on minor method with along with the example problem. See, find the rank of a matrix for the first one. A is equals to 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8, 7, 0, 5. Clearly it is a 3 by 4 matrix. Clearly it is a 3 by 4 matrix. మనం ఇక్కడ ఈ మైనర్ మెథడ్లో సాల్వ్ చేయడానికి ఈ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ 2 స్టెప్స్ వెరిఫై చేసే ముందు ఒక చిన్న పాయింట్. ర్యాంక్ యొక్క ప్రాపర్టీస్లోని ఇఫ్ సపోజ్ ఏ ఈజ్ ఎ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ m by n, ఏ ఈజ్ ఎ మ్యాట్రిక్స్ of order m by n, then rank of A must be less than or equal to minimum of number of rows or columns. ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకుని మనం ర్యాంక్ క్యాలిక్యులేట్ చేయడం చేస్తాం. Now, see the given matrix. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎలా ఉంది? 3, 4. మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3, 4. అంటే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ డిఫరెంట్. m is not equal to n. అప్పుడు మనకు ర్యాంక్ ప్రాబ్లం చూసిన వెంటనే 3 4 అన్న డైలమా లేకుండా ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకుని దాని ర్యాంక్ ఎంత అయి ఉండొచ్చు గెస్ చేయండి. అకార్డింగ్ టు దిస్ ప్రాపర్టీ ఫర్ ద గివెన్ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు minimum of 3 and 4. What is the minimum value of 3 and 4? Nothing but 3. So, మీ rank ఏమై ఉండొచ్చు? It must be less than or equal to 3. Less than or equal to 3. ఇప్పుడు మనం మైనర్ ఈ మోడల్ ప్రకారం చూస్తే 3 కంటే ఎక్కువ ఏ ఆర్డర్ 4th ఆర్డర్ మైనర్ కన్సిడర్ చేసుకుంటే అది 0 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చెక్ చేయాలి? థర్డ్ ఆర్డర్. 4th ఆర్డర్ కాదు, థర్డ్ ఆర్డర్ చెక్ చేయాలి. థర్డ్ ఆర్డర్ మైనర్ చెక్ చేసుకుని అది నాన్ జీరో వచ్చిందో 0 వచ్చిందో చూసుకోవాలి. ఆఫ్టర్ దాట్ ఇఫ్ యూ గోట్ 0, దెన్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్డర్, దట్ ఈస్ నెక్స్ట్ లోయెస్ట్ ఆర్డర్ 2. సెకండ్ ఆర్డర్కి చెక్ చేసుకోవాలి, సెకండ్ ఆర్డర్ మైనర్కి చెక్ చేసుకోవాలి. సి ఈ ప్రాబ్లంకి ఎలా చేద్దామో చూడండి. నౌ చెక్ solution. Given matrix A equals to 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8, 7, 0, 5. Clearly, rank of A is less than or equal to minimum of 3, 4. This implies rank of A is less than or equal to 3. Now check it for the third order minor. What will be a third order minor? Consider 1 third order minor. ఇచ్చిన దాంట్లో ఒక థర్డ్ ఆర్డర్ మైనర్ కన్సిడర్ చేయండి. లెట్ ఇట్ విల్ బి 1, 2, 3, 5, 6, 7. డిటర్మినెంట్ ఆఫ్ 1, 2, 3, 5, 6, 7, 8, 7, 0. ఏం చేశారు? You are deleting the 4th column. You just deleted the 4th column. Check the determinant whether it is 0 or not.
వెరిఫై. ఎంత వచ్చింది క్యాల్కులేట్ చేయండి. ఫస్ట్ మనం ఆల్రెడీ తెలుసు డెట్ క్యాల్కులేట్ చేయడం. 1 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ 0 minus 49 minus 2 into 0 minus 8 sevens plus 3 into 5 into 7 minus 8 into 6. Finally, you got the value 24, which is non-zero. Which is non-zero. So, ఎప్పుడైతే నీకు non-zero వచ్చిందో, according to this property, there is at least one orth order minor not equal to 0. అప్పుడు ఆటోమేటిక్గా ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఏమైపోతుంది? 3. Rank of a matrix A is 3. Now we'll move the next problem. Suppose ఇక్కడ నీకు 0 వస్తే నువ్వేం చేయాలి? లక్కీగా ఈ ప్రాబ్లంకి non-zero వచ్చింది కాబట్టి ఓకే ర్యాంక్ ఆఫ్ A is 3 అని కన్ఫర్మ్ చేసుకున్నాం. 0 వస్తే ఏం చేయాలి అన్న దాని మీద ఇంకొక చిన్న ప్రాబ్లం చేద్దాం. నోట్ చేసుకోండమ్మా. Now I'll clear the board. Second matrix B equals to 1 2 3 1 4 2 2 6 5. Okay, now 1 2 3 1 4 2 2 6 5. ఈ మ్యాట్రిక్స్ కి చెక్ చేయాలి. What is the difference between the last problem and this problem? ఏ బి మ్యాట్రిక్స్ యొక్క డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు మీరు? ఎస్, ప్రీవియస్ ప్రాబ్లంలో ఆర్డర్ m/3/4 అని ఉంది. ఇక్కడ 3/3 అని ఉంది. అంటే m/n బదులు m/m సేమ్ ఉంది. n/n ఆర్ m/m వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో సేమ్ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇలా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? హైయెస్ట్ ఆర్డర్ అంటే ఇక్కడ 3. సో నీ ర్యాంక్ ఎలా ఉండొచ్చు? మ్యాక్సిమం 3 ఆర్ లెస్ దాన్ 3 అయి ఉండాలి. అంటే నువ్వేం చేస్తే సరిపోతుంది? హైయెస్ట్ ఆర్డర్ మైనర్ని ఫస్ట్ క్రాస్ చెక్ చేయాలి. ఇచ్చిన మ్యాట్రిక్స్లో హైయెస్ట్ ఆర్డర్ ఏమవుతుంది? డిటర్మినెంట్ ఆఫ్ ఏ 3/3 మ్యాట్రిక్స్ అవుతుంది. ఈ ఇచ్చిన దానికి పాసిబుల్ ఏముంది? సేమ్ 1 ఉంది. Calculate the determinant of a given matrix. ఏమవుతుంది? చెక్ చేసి చెప్పండి నాకు. 1 into 20 minus 18 minus 2 into 20 minus 12. Next, minus 2 into cross multiplication. 1 into 5 minus 2 into 2 plus 3 into cross multiplication. 1 into 6 minus 2 into 4. డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒకసారి నేను ఈ ప్రాసెస్ రాస్తున్నాను చూడండి. 1 into 4 into 5 minus 2 into 6 minus 2 into డిటర్మినెంట్లో మీరు మిడిల్ వన్ని మైనస్ సైన్తో మీరు యూజ్ చేస్తారు అవునా? ప్లస్ మైనస్ ప్లస్. నా సి సెకండ్ 1 into 5 minus 2 into 2 plus 3 into third 1 into 6 minus 2 into 4. మీకు తెలుసు కానీ ఒక్కసారి నేను రికాల్ చేస్తున్నాను. 1 into 5 4 20 minus 12 5 minus 4 6 minus 2 4s are 8. ఎంత? 8 1 2 into 1 plus 3 into minus 2 8 minus 2 minus 6 nothing but 0. nothing but 0 అంటే నీకు ఏమొచ్చింది? హైయెస్ట్ ఆర్డర్ యొక్క మైనర్ 0 వచ్చింది. అంటే థర్డ్ హైయెస్ట్ ఆర్డర్ ఏంటి? ఇక్కడ థర్డ్ ఆర్డర్ మైనర్ 0 వచ్చింది. అంటే ఇప్పుడు నువ్వు ఇమీడియట్గా నెక్స్ట్ స్టెప్ దేంట్లోకి వెళ్ళిపోవాలి? ఈ ఫస్ట్ స్టెప్ సాటిస్ఫై అయిపోయింది.
సెకండ్ స్టెప్ చూడు, దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ ఆర్త్ ఆర్డర్ మైనర్ ఆఫ్ ఏ ఇస్ నాన్ జీరో రావాలి అంటే ఇమీడియట్గా యూ హ్యావ్ టు జంప్ టు సెకండ్ ఆర్డర్. ఇప్పుడు సెకండ్ ఆర్డర్ చెక్ చేద్దాం మనం. ఓకే, థర్డ్ ఆర్డర్కి నోట్ చేసుకున్నారు కదా. నౌ సీ ఫర్ ద సెకండ్ ఆర్డర్, టేక్ ఎనీ వన్, ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ ఆర్డర్స్ అంటే మీకు 1 2 1 4 రావచ్చు, 2 3 4 1 4 2 కన్సిడర్ చేయొచ్చు. నేను ఏదో ఒకటి ఫస్ట్ వన్ తీసుకుంటున్నాను, సెకండ్ ఆర్డర్ మైనర్ తీసుకుంటున్నాను. తీసుకున్నట్లయితే 4 - 2 2 నాన్ జీరో. అట్లీస్ట్ వన్ ఒక్కదానికి నువ్వు క్యాలిక్యులేట్ చేసుకున్నా మనం మన రిజల్ట్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ర్యాంక్ ఏమవుతుంది, ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ B ఈజ్ ఈక్వల్ టు 2. Is it clear? Good. Now move to the important concept and interesting concept, echelon form. Okay, good. Now see, board మీద కొన్ని మ్యాట్రిసెస్ రాస్తాను నేను, వాటి డిఫరెన్స్ ఏంటో అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేశారా? అండ్ ఇంకొకటి 0 0 0 0 0 0 0 0 0. గుడ్. నౌ ఫస్ట్ మ్యాట్రిక్స్కి సెకండ్ మ్యాట్రిక్స్కి చేంజ్ ఏమిటి, ఏం అబ్జర్వ్ చేశారు? ఎస్, ఇది ఒక 3x3 మ్యాట్రిక్స్. ఇందులో ఒక్క 0 రో ఎగ్ కనిపించింది, అది సెకండ్ పొజిషన్లో ఉంది. 2 నాన్ జీరో రోస్ ఉన్నాయి. ఈ 0 రోస్ నాన్ జీరో రోస్ ఏమిటి అంటే ఆ పదంలోనే ఉంది. 0 రో అంటే రోలో ఉన్న అన్ని ఎంట్రీస్ జీరోస్ ఉంటాయి. నాన్ జీరో రో అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ నాన్ జీరో అయితే, జీరో కాకని ఎలిమెంట్ అయితే దాన్ని నాన్ జీరో రో అంటారు. నా సెకండ్ వన్ చూడండి, మీకు అర్థమవుతుందని అన్ని 3x3 మ్యాట్రిసెసే తీసుకున్నాను. సో సెకండ్ రోలో చూస్తే లాస్ట్ రో 0 రోస్, ఫస్ట్ 2 నాన్ జీరో రోస్, ఇది. థర్డ్ వన్కి వచ్చేసరికి ఆల్ ఆర్ 0 రోస్ అంటే నల్ మ్యాట్రిక్స్ ఇచ్చాను. లాస్ట్ వన్కి ఈ మిగిలిన వాటికి తేడా ఏముంది చూడండి. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్ కింద అన్ని జీరోస్ ఉన్నాయి అంటే ఇది ఏం మ్యాట్రిక్స్? ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఎలాంటి ట్రయాంగులర్? అప్పర్ ట్రయాంగులర్. ఓకే, మీకు ఒక ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కనిపించింది. నౌ ఈ 3 1 2 3 4 ఈ 4 పాయింట్స్ కూడా మీరు ఇక్లాన్ ఫామ్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. సరే చూడండి, నేను మీకు లాస్ట్ పాయింట్ ఏమన్నాను? ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ గివ్స్ ద ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. మీరు ఇకలాన్ ఫామ్ ఆపరేషన్స్, ఎలిమెంటరీ ఆపరేషన్స్ అన్నీ చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్లో నాన్ జీరో రోస్ ఎన్ని ఉంటే అది దాని ర్యాంక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఆపరేషన్స్ అన్నీ చేసిన తర్వాత, ఎలిమెంటరీ ఆపరేషన్స్ అన్నీ చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ ఇది అనుకోండి, సెకండ్ వన్ అనుకోండి. What will be your rank? Number of non-zero rows 1 2. So ఈ మ్యాట్రిక్స్ కి దీని ఏ అనుకున్నట్లయితే ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2. గుడ్. దీని పరిస్థితి ఏమిటి? అన్ని జీరోస్ ఉన్నాయి, అసలు నాన్ జీరో రోయే లేదు. అప్పుడు దీని ర్యాంక్ ఏమవుతుంది? ర్యాంక్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 0. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఎ నల్ మ్యాట్రిక్స్. నేను దీన్ని ఏతో రిప్రజెంట్ చేసి మీకు రేపు చెప్తున్నాను. నౌ ఈ మ్యాట్రిక్స్ ఎకలాన్ ఫామ్లో ఉందా చెక్ చేసుకుని చెయ్యాలి. ఇది ఎకలాన్ ఫామ్లో లేదు, తెప్పించుకున్నాక దీని ర్యాంక్ ఏంటన్నది
క్యాలిక్యులేట్ చేయాలి. దీనిలో ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి? 1 2 3. ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ 3 అండి. ఓకే, నౌ సీ అబౌట్ ఎకలాన్ ఫార్మ్ ప్రాపర్టీస్. ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెప్తున్నాను? మ్యాట్రిక్స్లో ఎక్కడన్నా 0 రోస్ వస్తే దాన్ని లాస్ట్కి చేర్చాలి. దాని పైన ఎప్పుడు నాన్ జీరో రోస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మ్యాట్రిక్స్ ఉందనుకోండి, దీన్ని ఎకలాన్ ఫామ్లో నువ్వు కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ interchange these two rows. After that, reduce this matrix into the form of echelon by forming this second entry equals to 0. ఈ ఇచ్చిన రోలో దీన్ని 0 చేసుకుని చేయాలి. సరే, ఇప్పుడు ఎకలాన్ ఫామ్ రూల్స్ లోకి వెళ్దాం. చూడండి, మొత్తం ఈ పాయింట్స్ అన్నిటిని షార్ట్ కట్ చేసి మాట్లాడతాను. ఫస్ట్ స్టెప్, 0 రోస్ ఉంటే దాన్ని లాస్ట్కి తీసుకొచ్చేయి, లాస్ట్ రోకు తీసుకొచ్చేయి. సెకండ్ వన్, ద నెంబర్ ఆఫ్ జీరోస్ బిఫోర్ ద నాన్ జీరో ఎంట్రీ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. అంటే 1 2 3 0 1 2 0 0 1. First row non-zero entry is 1. Okay. Second row non-zero entry ఏమవుతుంది? This one, second element, second entry A22. ఇది non-zero అవ్వాలి. Next, third row వచ్చే entry this one, non-zero entry. If you observe the zeros, ఫస్ట్ రోలో 0 లేదు, నాన్ జీరో ఎంట్రీ. సెకండ్ రోలో చూడండి ఒక్క 0 ఉంది. థర్డ్ రోలో దీనికంటే ఎక్కువ ఉన్నాయి, 1 and 2. ఓకే, నెంబర్ ఆఫ్ జీరోస్ రేజ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఇలా ఫామ్ చేయడం కోసం నేను నీకు ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఏం చేయాలి? చూడండి, థర్డ్ కండిషన్, ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ ఎ నాన్ జీరో రో ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాను. ఇది ఆప్షనల్ అని అన్నాను. 1తో నువ్వు ఫామ్ చేసినట్లయితే దాన్ని రో రెడ్యూస్డ్ ఎకలాన్ ఫామ్ అంటాము. అలా కాకుండా దీని ప్లేస్లో 4 కానీ ఏదైనా ఉందనుకోండి, దాన్ని 1 చేసుకుని నువ్వు ఆపరేషన్స్ చేస్తే, ఎలిమెంటరీ ఆపరేషన్స్ చేస్తే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. లెట్ ఫస్ట్ సీ విత్ 1. ఫస్ట్ నువ్వేం చేయాలి అంటే R1లో ఉన్న ఫస్ట్ ఎంట్రీని కాన్సన్ట్రేట్ చేసి దాని కింద ఉన్న ఎన్ని రోస్ ఉంటే ఆ రోస్ అన్నింటిలోనూ ఫస్ట్ ఎలిమెంట్ని జీరోస్ చేయాలి బై యూజింగ్ ఎలిమెంటరీ ఆపరేషన్స్. ఐ రిపీట్, ఫస్ట్ ఎంట్రీ, ఫస్ట్ నాన్ జీరో ఎంట్రీ ఇన్ ద ఫస్ట్ రో ఈ 1 అని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఉపయోగించి చెప్తున్నాను. ఈ 1ని యూజ్ చేసుకుని ఈ కింద ఉన్న 2ని 3ని 0 చేయాలి. నెక్స్ట్ స్టెప్, సపోజ్ ఇలా వచ్చింది, యూ డిడ్ సమ్ ఆపరేషన్స్, నేను రఫ్గా చెప్తున్నాను. యూ డిడ్ సమ్ ఆపరేషన్స్, యూ గాట్ సమ్ 4 4 3 5 ఇలా ఉంది ఇంకొక మ్యాట్రిక్స్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ ఎంట్రీ కింద ఉన్న 2 ఎలిమెంట్స్ 0 ఉన్నాయి. సో ఫస్ట్ స్టెప్ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది సెకండ్ ఎంట్రీ. నెక్స్ట్ స్టెప్లో నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది సెకండ్ ఎంట్రీ ఇన్ ద సెకండ్ రో. ఈ నాన్ జీరో ఎంట్రీని ఉపయోగించుకుని థర్డ్ రోలో ఉన్న సెకండ్ ఎంట్రీని 0 చేయాలి. థర్డ్ రోలో ఉన్న సెకండ్ ఎంట్రీని సెకండ్ రోలో ఉన్న సెకండ్ ఎంట్రీని ఉపయోగించుకుని 0 చేయాలి. అలాగే 4/4 అలాగే 5/5 మ్యాట్రిసెస్ ఉంటే ఆ స్టెప్ ప్రకారం చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? నౌ విల్ సీ విత్ ప్రాబ్లమ్స్. ఓకే ఓకే సో ఈరోజు క్లాస్లో మైనర్ మెథడ్ యూస్ చేసుకుని చేసాం కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ఒక్క ప్రాబ్లం నేను మీకు హోంవర్క్ ఇస్తాను. నెక్స్ట్ క్లాస్లో ఎకలాన్ ఫామ్ మీద ప్రాబ్లం చేస్తాం. ఓకే, నౌ
Find the rank of a matrix Find the rank of a matrix A equal to 1, 2, 3, 1, 4, 2, 2, 6, 5. మీకు 3x3 matrix ఇచ్చాను. This is your homework problem. Find the rank of the matrix A. I think is it clear to you all? All the best. We'll see in the next class. Thanks for watching.